నమస్కారం. సొగస్యుడి తర్మ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు మనం ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం విఘ్నేశ్వర సిల్క్స్లో పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ శారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ముందుగా మీకు దేవి నవరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు పట్టు అలాగే ఫ్యాన్సీ టూ వెరైటీస్ చూద్దాము. ఫస్ట్ పట్టు అండి, ఇకత్ పట్టులో ఇప్పుడు డిజైన్స్ బాగున్నాయి. మల్టీ కలర్. ఓకే. పళ్ళు వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దీంట్లో ఏంటంటే మనకి జరీతో మాత్రమే డిజైన్ వచ్చింది. ఈ డిజైన్ కూడా ఏంటంటే ఫ్లవర్ టైప్ ఆఫ్ డిజైన్ కాకుండా కడ్డీ బోర్డర్స్ లాగా ఇచ్చారనమాట. శారీ మొత్తం చూసినట్లయితే 3 కలర్స్ వేరియేషన్. సారీ మొత్తం పళ్ళులో మనకి లెమన్ ఎల్లో ఇచ్చారు కాబట్టి పైన బోర్డర్ షేడ్ కూడా లెమన్ ఎల్లో ఇచ్చారు. పైన జరీ బోర్డర్ ఇచ్చారు. లెమన్ ఎల్లో బ్యాక్గ్రౌండ్ లో జరీ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. కడ్డీ బోర్డర్ తర్వాత మంచిగా ప్యారెట్ గ్రీన్ కి ఇకత్ డిజైన్స్ ఒక వేవ్స్ లాగా జిగ్జాగ్ లాగా. దాని తర్వాత కూడా మళ్ళీ జరీ లైన్స్ ఇచ్చారు. అంటే ఆల్టర్నేట్ గా జరీ లైన్స్ ఇచ్చారండి. దాని తర్వాత మంచి మన లెమన్ ఎల్లో కాపర్ సల్ఫేట్ బ్లూ అలా ఇచ్చారు. షోల్డర్ పార్ట్ కింద మళ్ళీ సేమ్ అండి. పైన ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ ని అక్కడ కూడా కంటిన్యూ చేశారన్నమాట. 2 సైడ్స్ కూడా. మిడిల్ లో మాత్రం 3 కలర్స్. కానీ చాలా బాగుందండి. కలర్ఫుల్ గా చాలా బాగుంది. ఇకత్లో చాలా డిజైన్స్ వచ్చున్నాయి. ఓకే. నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. ఇదేంటంటే ఫ్లవర్స్ లేకుండా ఓన్లీ లైన్స్ వైజ్ గా మనకి విత్ జరీతో డిజైన్ చేశారన్నమాట. సారీ మొత్తం కూడా జరీ లైన్స్ ఆల్టర్నేట్ గా కంటిన్యూ చేశారు. ఈ సారీకి బ్లౌజ్ వచ్చి మంచి లెమన్ ఎల్లో ఇచ్చారండి. ఓకే. ప్యారెట్ గ్రీన్ కాపర్ సల్ఫేట్ సారీ ఉంది కాబట్టి పళ్ళు లెమన్ ఎల్లో ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి లెమన్ ఎల్లోనే ఇచ్చారండి. బోర్డర్స్ కూడా సేమ్ సారీలో ఉన్నటువంటి బోర్డర్స్ ఇచ్చారు. ఆల్టర్నేట్ గా మనకి లైన్స్ వైజ్ గా జరీ అనేది టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దీనికి గ్రీన్ కలర్ తో కానీ లేదు అంటే బ్లూ కలర్ కాంబినేషన్ తో, లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ తో కానీ ఏదైనా వర్క్ చేయించుకుంటే బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ వచ్చి 7350 పడుతుంది. 7350 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది కూడా ఇక్కత్లో డిజైన్ అండి. ఇక్కత్లో 2 కలర్స్. 2 కలర్ కాంబినేషన్. పళ్ళు వచ్చే కాడికి మంచి ఆరెంజ్ కలర్ ఇచ్చారు. ఆరెంజ్ కలర్ లో ఇక్కత్ డిజైన్స్ మంచి వేవ్స్ టైప్ లో ఇచ్చారన్నమాట. జిగ్జాగ్ లైన్ ఒక 7 లైన్స్ లాగా ఇచ్చారు. దాని తర్వాత చిన్న లైన్ ఇచ్చారండి, జరీ లైన్. అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్స్. ఓకే. శారీ కలర్ మొత్తం ఆఫ్ వైట్ అండి. మిల్కీ వైట్. ఆరెంజ్ కలర్ పళ్ళు వచ్చింది కాబట్టి బోర్డర్ కూడా ఇక్కడ సాటిన్ బోర్డర్ ఇచ్చారండి పైన. దాని తర్వాత మంచి జరీ బోర్డర్, కడ్డీ బోర్డర్ ఇచ్చారు. కిందంతా మనకి ఆఫ్ వైట్ శారీ ఉంది కాబట్టి ఆరెంజ్ కలర్ తో మంచి ఇక్కత డిజైన్స్ ఒక ఫ్లవర్స్ లాగా తీసుకున్నారు. శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇట్లా ఉంటుంది. 2 సైడ్స్ కూడా మనం పైన ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుందండి. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఇక్కడ ఏదైతే ఆరెంజ్ కలర్ కనిపిస్తుందో ఆ మ్యాచింగ్ అనేది మిస్ అవ్వకుండా సేమ్ డిజైన్ ని మనకి బర్డ్స్ లాగా టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. మరి ఈ 2 కలర్స్ ఉన్న శారీకి బ్లౌజ్ చూద్దాము. పళ్ళు ఏ కలర్ అయితే ఉందో అలాగే పళ్ళు బోర్డర్స్ మధ్యలో ఉన్న డిజైన్ అంతా కూడా ఒకటే కలర్ కాంబినేషన్ వచ్చింది కదా, అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. బాగుంటుందండి బ్లౌజ్ కాంబినేషన్. సారీ ఆఫ్ వైట్ ఉంది కాబట్టి మంచి కాంబినేషన్ గా బాగుంటుంది. ఓకే. 2 సైడ్స్ బోర్డర్ సారీలో ఉన్నట్టే సేమ్ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 6750 పడుతుంది. 6750 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి పట్టు సారీస్ 4500 నుంచి స్టార్టింగ్ రేంజ్ అండి. ఎండింగ్ వచ్చేసరికి మనకి 40,000 వరకు కూడా ప్యూర్ కంచి పట్టు సారీస్ అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది కంచిపట్టులో లైట్ వెయిట్ అండి. హస్తకళా పట్టు అంటారు. బ్రైడల్ కలెక్షన్ హస్తకళా పట్టు అని మాస్టర్ వేవర్స్ తో తయారవుతున్నాయి ఇవి. ఓకే. మల్టీ కలర్ కాంబినేషన్ వచ్చింది. పళ్ళు మాత్రం డార్క్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ తో 1 మీటర్ పళ్ళు మనకి కంటిన్యూ చేశారు. ఒకటే టైప్ ఆఫ్ డిజైన్ కాకుండా 2 బ్లాక్స్ లాగా తీసుకున్నారు. ఫస్ట్ బ్లాక్ లో వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ తో మీనా వర్క్ ఇచ్చారు. ఒక కల్సం మోడల్ లో ఒక ఫ్లాట్ డిజైన్ తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇంకొక 1 బ్లాక్ చూసినట్లయితే కనుక 3 కలర్స్ వేరియేషన్, గ్రీన్ కలర్, గోల్డ్ కలర్ అండ్ బ్లూ కలర్, 3 కలర్ తో మనకి జిగ్జాగ్ టైప్ ఆఫ్ లైన్స్ తీసుకున్నారనమాట. టోటల్ గా మనకి 1 మీటర్ పళ్ళు ఉంటుంది. పళ్ళు మనం చూసినట్లయితే పింక్ కలర్ చూసాం కాబట్టి పైన చిన్న పింక్ కలర్ ఇచ్చి దాని తర్వాత మంచి కడ్డీ బోర్డర్ ఇచ్చారండి. కడ్డీ బోర్డర్ లో కూడా ఒక లైన్స్ లాగా డిజైన్స్ తీసుకున్నారు. ఆ పింక్ కలర్ పళ్ళు ఉంది కాబట్టి పైన అంతా షోల్డర్ పార్ట్ మొత్తం మంచి గోల్డ్ కలర్ ఇచ్చారండి. గోల్డ్ కలర్ తర్వాత గ్రీన్ పట్టుబుట్ట ఒకటి, పింక్ పట్టుబుట్ట ఒకటి ఇచ్చి దాని మధ్యలో అంతా చిన్న చిన్న జరీ బుటీస్ ఇచ్చారండి. మొత్తం శారీ ఆల్ ఓవర్ కూడా ఇట్లా ఫిల్ చేశారు. ఇదంతా మనకి కట్టుకున్నప్పుడు షోల్డర్ వస్తుందండి. ఇది ఉన్న కుచ్చులోకి చూసినట్లయితే స్కర్ట్ బోర్డర్ వస్తుంది. ఓకే. బోర్డర్ కూడా చాలా బాగుంటుందండి. కలర్ కాంబినేషన్స్ బాగా ఇచ్చారు. ఫస్ట్ చూసినట్లయితే మంచి ఇందాక చూసిన బుటా కలర్, గ్రీన్ కలర్ లో మనకి జరీ డిజైన్స్ ఇచ్చారు వెబ్సైట్. తర్వాత పింక్ కలర్ కూడా, పింక్ కలర్ లో కూడా లైన్స్, జరీ లైన్స్ ఇచ్చి అట్లా శారీ మొత్తం కూడా బోర్డర్ మొత్తం కూడా చాలా అందంగా చాలా బాగా ఇచ్చారు అనమాట. మళ్ళీ పింక్ కలర్ లోనే పట్టు బుటీస్ ఇచ్చారు, సెల్ఫ్ వీవింగ్ పిన్ డిజైన్. తర్వాత మస్టర్డ్ కలర్ ఇచ్చారండి. మస్టర్డ్ కలర్ లో కూడా జరీ డిజైన్స్ అది చాలా బాగా డిజైన్ చేశారు. వస్త్రకళ పట్టు అని కొత్త వెరైటీ అనమాట ఇది. బాగుంటుంది. ఈ సారీకి బ్లౌజ్
పళ్ళు పింక్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి పింక్ కలర్. ఓకే, అలాగే 2 సైడ్స్ కూడా చిన్న బోర్డర్ కడ్డీ బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ ని కంటిన్యూ చేశారు. ఈ సారీ వస్త్రకళ పట్టులో వచ్చి చాలా డిజైన్స్ ఉన్నాయండి, మంచి డిజైన్స్ వచ్చి వస్త్రకళ పట్టు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఈ సారీ కాస్ట్ వచ్చి 12,750 పడుతుంది. 12,750 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కంచి కళాక్షేత్ర అండి, కంచి కళాక్షేత్ర పట్టు. ఓకే, కంచి కళాక్షేత్ర పట్టులో డిజైన్స్ అన్ని. ఓకే, 2 కలర్స్ వచ్చింది, అంటే హాఫ్ అండ్ హాఫ్ లోనే మనకి ఏంటంటే షోల్డర్ పార్ట్ ఒక కలర్, కింద స్కర్ట్ బోర్డర్ ఒక కలర్ ఇచ్చారనమాట. పికాక్ బ్లూ అండ్ పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక ఆల్మోస్ట్ మనకి 30 మీటర్ వరకు ఇచ్చారు. 2 సైడ్స్ బోర్డర్ మాత్రం 2 కలర్స్ వేరియేషన్. బ్యాక్గ్రౌండ్ మనకి జరీ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మస్టర్డ్ ఎల్లో కలర్ ఒకటి, ఇంకొక క్రీపర్ వచ్చేసి పింక్ ఇచ్చారు. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే క్రీపర్ పార్ట్ మొత్తం కూడా కొంచెం లెంతీగా తీసుకుని పింక్ కలర్ ఫ్లవర్ ఒకటి, కొంచెం షార్ట్ సైజ్ లో మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఫ్లవర్ ఒకటి ఇచ్చేసి పళ్ళు మొత్తం కూడా మనకి ఒక బోర్డర్ స్టైల్లో ఇచ్చారు. శారీ అంతా కూడా మంచి లైన్స్ డిజైన్స్ లాగా ఇచ్చి ఒక లీఫ్ కీపర్ లాగా ఇచ్చారు, బాగుంటుంది. ఒకటి పింక్ కలర్, ఒకటి జరీ గోల్డ్, ఇట్లా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇట్లాగే ఇచ్చారండి. 3 కలర్స్ వేరియేషన్. ఇక్కడ వచ్చే కాడికి మనకి రాయల్ బ్లూ ఇచ్చారు, కింద మనకి బోర్డర్ స్కర్ట్ బోర్డర్ లో పికాక్ గ్రీన్ ఇచ్చారు. పికాక్ గ్రీన్ కి మళ్ళీ మనం ఇందాక పైన చూసినట్టు రాయల్ బ్లూ కలర్స్ లైన్స్ లాగా ఇచ్చారు. కింద మనకి మంచి కడ్డీ బోర్డర్ ఇచ్చారు. బోర్డర్ మాత్రం మనకి కొంచెం యాంటిక్ జరీ యూస్ చేశారండి, అంటే బ్లూ కలర్ కాంబినేషన్ బోర్డర్ లో మనకి జరీ మిక్స్ అవడం వల్ల ఈ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. సారీ మొత్తం కూడా మల్టీ కలర్ కాంబినేషన్ తో వితౌట్ ఫ్లవర్ తో చాలా డిఫరెంట్ గా, ఓన్లీ క్రీపర్ పార్ట్ తోనే మనకి టోటల్ సారీ అంతా కూడా చాలా దగ్గరగా గ్రాండ్ గా కనిపించే విధంగా ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ సేమ్ రన్నింగ్ బ్లౌజ్, డిజైన్ బోర్డర్ కూడా స్కర్ట్ బోర్డర్ లో మనకి పికాక్ గ్రీన్ ఇచ్చారు. డిజైన్ మిస్ చేసి ప్లెయిన్ అండి, బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే ఉందో సారీలో సేమ్ అదే యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. బోర్డర్స్ కూడా సేమ్. ఈ సారీ కాస్ట్ వచ్చి 10,400 పడుతుంది. సిల్క్ అండి, సౌత్ సిల్క్ బ్లాక్ కలర్. బ్లాక్ కలర్ చాలా లైట్ వెయిట్ సారీ అండి, హ్యాండ్లూమ్. బ్లాక్ కలర్ సారీకి మనకి మజంటా పింక్ కాంబినేషన్ పళ్ళు ఇచ్చారు. మొత్తం కూడా మిడిల్ పార్ట్ లో సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ యూస్ చేసి మనకి రోజ్ బడ్స్ టైప్ లో ఇచ్చారు. ఎండింగ్ లో మనకి 2 సైడ్స్ పళ్ళులో బోర్డర్ మాత్రం రోజ్ ఫ్లవర్స్ తోనే, కింద మనకి స్మాల్ సైజ్ లో ఇంకా ఎక్స్ట్రా ఫ్లవర్స్ తో మనకి ఒక డిఫరెంట్ గా డిజైనర్ బోర్డర్ ఇచ్చారు 2 సైడ్స్ కూడా. ఇది హాఫ్ మీటర్ వరకు మొత్తం మనకి డిజైనర్ పళ్ళు యాడ్ చేశారు. సారీ చూసినట్లయితే చాలా బాగుంటుందండి ఇది. ఓకే, పైన మనకి బ్లాక్ కలర్ పైన మంచి సంపంగి కలర్ తో సాటిన్ బోర్డర్ అండి. సంపంగి కలర్ తర్వాత మళ్ళీ మనకి సిల్వర్ లైన్ జరీ సిల్వర్ జరీ ఇచ్చారు. కింద బోర్డర్ వేరియేషన్, కింద బోర్డర్ మనకి పళ్ళు కలర్ చూసాం కదా పింక్, మజంతా పింక్, ఆ మజంతా పింక్ బోర్డర్ ఇచ్చారు. బోర్డర్ తర్వాత మళ్ళీ సిల్వర్ జరీ, ఈ బ్లాక్ ఈ సిల్వర్ జరీ కాంబినేషన్ వచ్చే లోపల శారీ చాలా అందంగా ఉందండి. మిడిల్ లో కూడా మనకి మంచి కాంబినేషన్ తీసుకున్నారు. బ్లాక్ కలర్ కి మంచి గోల్డ్ కలర్ ఫ్లవర్ మధ్యలో మీనా వర్క్ వచ్చి సిల్వర్ మీనా వర్క్ ఇచ్చారు. ఇట్లా అట్లనే సిల్వర్ జరీతో గోల్డ్ కలర్ మీనా వర్క్ ఆపోజిట్ గా. శారీ అంతా కూడా ఇంతే దగ్గరకు ఉంటుందండి మొత్తం శారీ ఆల్ ఓవర్. చాలా బాగుంది, అంటే బ్లాక్ మీదకి మనకి జరీతో డిజైన్ వచ్చేసరికి చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాము. మజంటా పింక్ కలర్, అంటే పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. పైన కింద 2 సైడ్స్ బోర్డర్స్ మాత్రం మనకి సారీలో ఉన్నట్టే పైన మనకి సంపంగి కలర్ బోర్డర్ ఒకటి, కింద మనకి పింక్ కలర్ బోర్డర్ సేమ్ ఇచ్చారనమాట. ఈ సౌత్ సిల్క్ లో చాలా డిజైన్స్ ఉన్నాయండి, ఇలాగే చాలా డిజైన్స్ ఉన్నాయి అన్ని కలర్స్ కాంబినేషన్స్ తో. ఈ సారీ కాస్ట్ వచ్చి 3,000 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3,000 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చి లైట్ వెయిట్ పట్టు అండి. లైట్ వెయిట్ పట్టు, రెడ్ కలర్ అండ్ బ్లూ, రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్, సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీతో బుట్టి ఇచ్చున్నారు. ఓకే, టోటల్ సారీ అంతా కూడా 2 కలర్స్ కాంబినేషన్ ఉంటుందండి, రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్. పళ్ళు వచ్చేసరికి మనకి బ్లూ కలర్ ఇచ్చారు, బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా. దాంట్లో మనకి ఒక బాదం షేప్ లాగా తీసుకొని గోల్డ్ కలర్ కాంబినేషన్ తో మ్యాంగో డిజైన్ ఇచ్చారు ఒక చోట, ఇంకొక చోట వచ్చేసరికి సిల్వర్ కలర్ కాంబినేషన్ బాదం షేప్ తీసుకొని మ్యాంగో డిజైన్ అనేది గోల్డ్ కలర్. అంటే కామన్ గా మనకి మ్యాంగో డిజైన్ గోల్డ్ కలర్ ఇచ్చేసి ఆ బాదం షేప్ ఏదైతే ఉందో అది ఆల్టర్నేట్ లైన్స్ లాగా ఇచ్చి 1 మీటర్ పళ్ళు డిజైన్ చేశారు. ఎడ్జెస్ లో ఆరో మార్క్ ఉంటుంది. సారీ మొత్తం చూద్దాము. సారీ మొత్తం చాలా బాగుంటుందండి, మంచి పింక్ బ్రైట్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ కూడా సిల్వర్ అండ్ గోల్డ్ అది కూడా ఇవ్వడం కూడా చాలా బాగా ఇచ్చాడు అండి. ఒక చెట్టు లాగా తీసుకొని ఇటు పక్క వచ్చేకాడికి ఫ్లవర్స్ అంతా కూడా సిల్వర్ జరీ ఇచ్చారు. ఇది వచ్చి మ్యాంగో వచ్చి గోల్డ్ కలర్ ఇచ్చారు. శారీ మొత్తం కూడా ఇంతే డిస్టెన్స్ లో చాలా బాగా ఇచ్చారండి. చాలా మొత్తం ఆల్ ఓవర్ వేరే కలర్ థ్రెడ్ వర్క్ అనేది ఎక్కడ యూజ్ చేయకుండా మొత్తం కూడా మనకి జరీతోనే చిన్న క్యూట్ గా ఉన్నటువంటి బుటీస్ ఇచ్చారు. ఇదే గ్యాప్ మెయింటైన్ చేశారండి. బోర్డర్స్ కూడా చాలా బాగా ఇచ్చారండి. ఇదే దీనికి మంచి పెద్ద బోర్డర్ లాగా కొంచెం మీడియం సైజ్ బోర్డర్ ఇచ్చేకాడికి శారీ కూడా చాలా అందంగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాము.
పళ్ళు ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. ఇక్కడ బోర్డర్స్ కూడా సేమ్ అండి, సారీలో ఉన్నటువంటి బోర్డర్స్ ని మనకి కంటిన్యూ చేశారన్నమాట టూ సైడ్స్. ఈ సారీ రేట్ కూడా చాలా రీజన్ అండి, ఇది 4950 పడుతుంది. ఓన్లీ 4950 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది ప్యూర్ షిఫాన్ అండి, ప్యూర్ షిఫాన్ లో డిజైనర్ సారీ, 3 కలర్ షేడెడ్. పళ్ళు వచ్చేసరికి మనకి ఒక 5 లైన్స్ లాగా కొంచెం క్రషర్ టైప్ లో తీసుకున్నారండి, జరీ లైన్స్ ఇచ్చారు. పైన బోర్డర్ చూసినట్లయితే డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన కూడా మనకి గోల్డ్ కలర్ తోనే లైన్స్ లాగా ఇచ్చారు. సారీలో ఎటువంటి ఫ్లవర్ డిజైన్ లేకపోయినా మనకి కలర్స్ అనేది చేంజ్ చేసి దానిపైన గోల్డ్ కలర్ తో సన్నటి బోర్డర్స్ లాగా ఇచ్చేసరికి బ్యూటిఫుల్ లుక్ కనిపిస్తుంది. పైన షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారండి, లెమన్ ఎల్లో షేడ్ లోనే ప్లెయిన్ ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈ సారీ. కింద మాత్రం మనకి స్కర్ట్ బోర్డర్ లాగా 2 కలర్స్ వేరియేషన్ అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే చంద్రకాంత కలర్ కనిపిస్తుంది, ఇక్కడ మెరూన్ కలర్ కనిపిస్తుంది. ఇదంతా కూడా మనకి జరీ అనేది బాగా హైలైట్ అయ్యే విధంగా స్కర్ట్ బోర్డర్ లుక్ కనిపించే విధంగా డిజైన్ చేశారు. పైన మొత్తం మనకి టోటల్ ప్లెయిన్ ఉంది కాబట్టి కింద అంతా కూడా మనకి డిజైనర్ బోర్డర్ లాగా కొంచెం వేరియేషన్ చూపించారు. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి లెమన్ ఎల్లో షేడ్, షోల్డర్ పార్ట్ లో ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ ని తీసుకున్నారు. కాంట్రాస్ట్ కావాలి అనుకున్నట్లయితే గ్రీన్ కానీ మెరూన్ కానీ కూడా బ్లౌజ్ డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎటువంటి బోర్డర్స్ ఇవ్వకుండా టోటల్ గా మనకి ప్లెయిన్ ఇచ్చారనమాట. ఎట్లయినా కంపల్సరీ మనం డిజైనర్ బ్లౌజ్ చేయించుకుంటాం కాబట్టి గోట్ వర్క్ ప్లెయిన్ ఇచ్చేసారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 2550 పడుతుందండి. ఓన్లీ 2550 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ప్యూర్ షిఫాన్ సారీ అండి, చాలా లైట్ వెయిట్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ ఉంది, దీంట్లో కలర్స్ డిజైన్స్ చాలా బాగా వచ్చినాయి. అంటే ఈ షేడెడ్స్ అవి ఒక డిజైన్ వెరైటీగా లైన్స్, మిడిల్ లైన్స్ అట్లా చాలా వెరైటీస్ వచ్చినాయి. వీటిలో చాలా వెరైటీస్ ఉన్నాయండి ఈ టైప్ ఆఫ్ మెటీరియల్ లో. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మంచి బ్లాక్ కలర్ సారీ అండి, స్కర్ట్ బోర్డర్ కోటా సిల్క్ అంటారు, కోటా సిల్క్ ఫ్యాబ్రిక్. ఈ సారీ వచ్చేసి పైన షోల్డర్ పార్ట్ అంతా కూడా బ్లాక్ కలర్, కింద దీనికి బ్లాక్ కలర్ కి టోటల్ గా కాంట్రాస్ట్ కలర్ క్రీమ్ కలర్ ఇచ్చారు. పైన బోర్డర్ చూసినట్లయితే స్నఫ్ కలర్ కాంబినేషన్, టిష్యూ బ్యాక్గ్రౌండ్ పైన క్రీమ్ కలర్, అంటే కింద మనకి క్రీమ్ కలర్ అనేది యాడ్ చేశారు కాబట్టి ఆ కలర్ తో మనకి డిజైనింగ్ ఉన్నటువంటి స్మాల్ టైప్ ఆఫ్ బోర్డర్ తీసుకున్నారు. ఈ బోర్డర్ ఏంటంటే ఓన్లీ బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వరకు మాత్రమే కంటిన్యూ చేశారు. క్రీమ్ కలర్ వచ్చిన చోట మళ్ళీ ప్లెయిన్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారనమాట. షోల్డర్ పార్ట్ లో మంచి బ్యాక్గ్రౌండ్ వచ్చి మంచి బ్లాక్ ఇచ్చి లోపల ఏం చేశారంటే వీళ్ళు కలర్ కాంబినేషన్స్ చాలా బాగా ఇచ్చారండి. ఒకటి వచ్చి కాఫర్ సల్ఫేట్ బ్లూ, పింక్, గోల్డ్ కలర్ అట్లా 3 కలర్ కాంబినేషన్స్ తో చిన్న చిన్న మిర్రర్ వర్క్ ఇచ్చారు. ఈ మిర్రర్ వర్క్ ఇచ్చిన దాని వల్ల షోల్డర్ పార్ట్ అది చాలా బాగుంటుంది. మళ్ళీ కిందకు వచ్చే కాడికి కూడా వీళ్ళు మంచి పికాక్ అండి, బేస్ వచ్చి వీట్ కలర్ ఇచ్చారు. స్కర్ట్ బోర్డర్ వీట్ కలర్ పైన మంచి కలర్ కాంబినేషన్ తో పికాక్ ఇచ్చారండి. ఒకటి బ్లూ, పింక్, గోల్డ్ కలర్ ఇట్లా మస్టర్డ్ కలర్ తో పికాక్ ఇచ్చారు. ఆ పికాక్ ని కూడా మళ్ళీ వీళ్ళు హైలైట్ చేశారండి, చిన్న చిన్న మిర్రర్ వర్క్స్ తో చాలా బాగా హైలైట్ చేశారు పికాక్ ని. పికాక్ తర్వాత వచ్చి మళ్ళీ ఒక తీగలాగా తీసుకొని చిన్న చిన్న ఫ్లవర్స్, మంచి పింక్ కలర్ క్రీపర్ ఇచ్చారు అనమాట. శారీ మొత్తం కూడా బోర్డర్ అదే విధంగా ఉంటుంది, స్కర్ట్ బోర్డర్. శారీ ఆల్ ఓవర్ కూడా అట్లే ఉంటుంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే డిజైన్ కంప్లీట్ గా. కానీ బాగా హైలైట్ అవుతుంది, క్రీమ్ కలర్ బేస్ మీద మల్టీ కలర్ లో వచ్చేసరికి ఆ పికాక్ డిజైన్ అనేది చాలా హైలైట్ అవుతుంది. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వీట్ కలర్ ఇచ్చారండి, గోల్డ్ కలర్ కొంచెం షైనింగ్ ఉన్న ఫ్యాబ్రిక్ గోల్డ్ కలర్ ఇచ్చారు. ప్లస్ 2 సైడ్స్ హ్యాండ్స్ కి మనకి సారీలో బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మిర్రర్ వర్క్ వచ్చింది కదా, అదే మిర్రర్ వర్క్ ని హ్యాండ్స్ మొత్తం కవర్ అయ్యే విధంగా కొంచెం లెంతీగా ఉండే విధంగా తీసుకున్నారనమాట. ఇట్లా ఈ సారీ కాస్ట్ ఎంత? సారీ కాస్ట్ వచ్చి 2200 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 2200 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. అస్సాం కోట. ఓకే, వీట్ కలర్ తో కొంచెం రైనీ లుక్ కనిపించే ఫ్యాబ్రిక్ ని మనకి పళ్ళు పార్ట్ లో ఇచ్చారు. ఈ పళ్ళు పార్ట్ లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది మనకి ఎల్ షేప్ లో వస్తుంది, అంటే కింద బోర్డర్ లో అలాగే పైన మనకి పళ్ళు పార్ట్ లో వస్తుంది, పైన బోర్డర్ లో కూడా వస్తుంది కానీ మనకి స్మాల్ సైజ్ లో ఇచ్చారనమాట. ఈ కలర్ ఎక్కడైతే ఉంది ఇదంతా కూడా మనకి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. సారీ మొత్తం కూడా వేరే కలర్ అనేది ఎక్కడ యూజ్ చేయకుండా ఓన్లీ రెడ్ కలర్ కాంబినేషన్ లోనే మొత్తం కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తో ఫ్లవర్ డిజైన్ వచ్చే విధంగా ఇచ్చారు. బోర్డర్ కూడా పైన చిన్న బోర్డర్ ఇచ్చారు, కింద వచ్చేకాడికి మంచి దర్బార్ బోర్డర్ ఇచ్చారు. ఓకే, బిగ్ బోర్డర్ పళ్ళులో ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్. దీనికి బ్లౌజ్ రెడ్ కలర్ చందేరి బ్లౌజ్, చందేరి ఫ్యాబ్రిక్ రెడ్ కలర్ ఇచ్చారు. 2 సైడ్స్ బోర్డర్ కూడా సేమ్ సారీలో 1 సైడ్ స్మాల్ సైజ్ ఇచ్చారు, కింద కొంచెం బిగ్ సైజ్ ఇచ్చారు కదా, సేమ్ ఇచ్చారండి. దీంట్లో కలర్ చాయిస్ ఉంది, కలర్స్ ఉన్నాయండి, డిజైన్స్ కూడా బాగున్నాయండి. కలర్ చాయిస్ ఉంది ప్లస్ డిజైన్స్ కూడా మనకి చేంజెస్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ వచ్చి 1600 పడుతుంది. ఓన్లీ 1600 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర కోరా సిల్క్స్ లో చాలా మంచి డిజైన్స్ వస్తున్నాయండి ఇప్పుడు. ఓకే,
కల్నీత బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుందండి. పింక్ అండ్ గ్రీన్ కలర్ కల్నీత బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు మాత్రం మనకి ఎంబోజ్ లుక్ ఉండే విధంగా గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్, అంటే బ్యాక్గ్రౌండ్లో కల్నీత బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్స్ అయితే ఇచ్చారో అదే కలర్స్తో మనకి ఎంబోజ్ లుక్ ఉండే విధంగా జిగ్జాగ్ లైన్స్ తీసుకున్నారు. 2 సైడ్స్ బోర్డర్ కూడా మనకి జిగ్జాగ్ లైనే ఉంటుంది, కాకపోతే క్రాస్గా వచ్చే విధంగా ఇచ్చారు. బోర్డర్స్ కలర్ఫుల్గా ఇచ్చారు. కలర్ఫుల్ బోర్డర్స్, మిడిల్ లో కూడా చాలా బుటీస్ కూడా చాలా వెరైటీగా బాగా స్మాల్ ఇచ్చారు. సైజ్ లో లైన్స్ వైజ్ గా తీసుకున్నారు. పింక్ కలర్ ఒకటి, అలాగే మనకి గ్రీన్ కలర్ ఒకటి, చాలా దగ్గరగా ఇచ్చారు. పైన బోర్డర్ చూసినట్లయితే మనకి మంచి ఆరో మార్క్ స్టైల్లో ఇచ్చారండి. 3 లైన్స్ ఇచ్చారు. ఒక దాంట్లో వచ్చేసరికి పింక్ అండ్ ఆరెంజ్ కలర్, ఇంకొక దాంట్లో వచ్చేసరికి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్, మళ్ళీ అగైన్ సేమ్ కలర్ రిపీట్ చేశారనమాట. ఇది ఓన్లీ 1 సైడ్ బోర్డర్ మాత్రమే ఇలా ఉంటుంది. మిడిల్లో మాత్రం మొత్తం స్మాల్ సైజ్ డిజైన్ వచ్చింది కదా. కింద బోర్డర్లో వేరియేషన్ మనకి బాదం షేప్లో పింక్ కలర్ లెంతీగా ఉండే విధంగా బార్డర్ తీసుకుని 2 సైడ్స్ కూడా మనకి గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్తో ఆరో మార్క్ ఇచ్చారు. ఈ కలర్ అంటే కొంచెం హెవీగా కనపడడం వల్ల ఏంటంటే గ్రాండ్ లుక్ వచ్చేసింది సారీకి. ఈ సారీ మిడిల్ లో కూడా ఈ దగ్గరగా ఈ బూటీస్ ఇచ్చే లోపల సారీ చాలా అందంగా చాలా బాగా వచ్చింది. మంచి డిజైనర్ గా. బ్లౌజ్ కాంట్రాస్ట్. బ్లౌజ్ వచ్చేసరికి అంటే సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో గ్రీన్ అండ్ పింక్ కలర్ కల్నీత అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. ప్లెయిన్ ఇచ్చారనమాట వితౌట్ డిజైనింగ్ తో. పైన బోర్డర్ వచ్చేసరికి స్మాల్ సైజ్ కి చిన్న పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు 2 సైడ్స్ కూడా. 1 సైడ్ మాత్రం మనకి ఇట్లా అంటే హ్యాండ్స్ పార్ట్ లో వచ్చే విధంగా కొంచెం క్రాస్ లైన్స్ లాగా జిగ్జాగ్ బోర్డర్ ఇచ్చారు. జిగ్జాగ్ బోర్డర్ హ్యాండ్స్ కి ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చి 1950 పడుతుందండి. 1950 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. జరీ కోటాలో చాలా వెరైటీస్ వస్తున్నాయండి. జరీ కోటా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. చాలా లైట్ వెయిట్ తో చాలా బాగా వెరైటీస్ ఇస్తున్నారు. పర్టికులర్ మన దగ్గర చాలా మంచి డిజైన్స్ చేపిస్తున్నాం మనమే. ఓకే, జరీ కోటాలో టోటల్ గా థ్రెడ్ వర్క్ వచ్చింది. అవునండి. మొత్తం కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో ఉంటుంది. ప్లస్ మనకి బ్యాక్గ్రౌండ్ లో కూడా చెక్స్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది. గోల్డ్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి బ్యాక్గ్రౌండ్. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు మాత్రం ఒక కడ్డీ బోర్డర్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టైప్ లో టిష్యూ బోర్డర్ ఇచ్చారనమాట. చిన్న బోర్డర్ లాగా ఇచ్చారు, అంటే 1 మీటర్ 1/2 మీటర్ పళ్ళు కాకుండా. మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే కనుక మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ తో లైన్స్ వేరియేషన్ తెలిసే విధంగా బార్డర్ ఇచ్చారు. ఈ బార్డర్ అనేది 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. శారీ మొత్తం కూడా కలర్ఫుల్ గా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ తో కంటిన్యూ అవుతుంది. టోటల్ శారీ అంతా కూడా ఎంబోజ్ లుక్ కనిపిస్తుందండి. ఇదంతా కూడా ఏంటంటే మనకి పీచ్ అండ్ పింక్ కలర్ అండ్ వీట్ కలర్ కాంబినేషన్ తో ఒక ఫ్లవర్ డిజైన్, ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్, అలాగే మళ్ళీ సేమ్ కలర్స్ రిపీట్ చేస్తూ ఫ్లవర్స్ మాత్రం 2 కలర్స్ వేరియేషన్ తీసుకున్నారు. క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి వీట్ కలర్ ఉంటుంది. ఆ లీఫ్ పార్ట్ అంతా కూడా రియల్ లీఫ్ కలర్ ఏ కలర్ అయితే ఉందో గ్రీన్ కలర్ అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారు. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. అలాగే మనకి హాఫ్ పార్ట్ చూసినట్లయితే మనకి హాఫ్ ఇస్తారండి. ఓకే, కుచ్చుల పార్ట్లో హాఫ్ పార్ట్. అవునండి. దీంట్లో మనము మల్టీ కలర్ కాంబినేషన్తో డిజైనింగ్ వచ్చింది కాబట్టి ఏ కలర్తో అయినా మనం బ్లౌజెస్ డిజైన్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకి చెక్స్ బ్లౌజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి, మల్టీ కలర్ బ్లౌజెస్. ఆ బ్లౌజ్ ఈ సారీకి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కానీ ఈ సారీకి ఏ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. రన్నింగ్ బ్లౌజ్ అండి. ఓకే, రన్నింగ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి. ఇది చెక్స్ లాగా ఇచ్చే కాడికి చాలా బాగా వచ్చింది. ఎలాగో సారీ మొత్తం డిజైన్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ప్లెయిన్ బ్లౌజ్ లాగా ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్ అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి 5200 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 5200 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది పసిడి సిల్క్ లో ఫ్యాన్సీ అండి. పసిడి సిల్క్ కొత్తగా వస్తుంది. ఇది లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. సపరేట్ గా మనకి బోర్డర్ అంటే పళ్ళు బోర్డర్స్ అంటే ఏమి ఇవ్వలేదండి. ఇక్కడ మనకి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ తో చిన్న గోట్ వర్క్ ని 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. షోల్డర్ పార్ట్ చూసినట్లయితే కనుక లోటస్ ఫ్లవర్ ని చిన్న చిన్న బర్డ్స్ స్టైల్లో మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. ఈ సారీకి మెయిన్ మనం చూడాల్సింది ఈ కింద బోర్డర్. ఇక్కడ ఆనియన్ పింక్ కలర్ అండ్ బేబీ పింక్ కలర్ 2 కలర్స్ కాంబినేషన్ తో మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చి పైన మనకి లోటస్ ఫ్లవర్ ఇచ్చారు. టోటల్ సారీ అంతా కూడా ఇదే జరీ డిజైన్స్ వస్తాయి. 2 బోర్డర్స్. ఓకే, జరీతో మనకి ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారన్నమాట. మొత్తం సారీ చాలా లైట్ వెయిట్ ఉందండి. సారీ చాలా లైట్ వెయిట్ ఇచ్చారు. మొత్తం ఫుల్ డిజైన్ కనిపిస్తుంది. బ్లౌజ్ చూసినట్లయితే మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి. అంటే ఎటువంటి డిజైన్ లేకుండా చిన్నగా పైపింగ్ స్టైల్లో ఇచ్చారు. మనకి ఏదైనా డిజైన్ నచ్చింది ఉంటే కనుక అది మనం ఇక్కడ ప్యాచ్ వర్క్ స్టైల్లో చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 3600 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3600 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. సిల్క్ కోటాలో డిజైనర్స్ అండి. సిల్క్ కోటా షేడెడ్ ఆరెంజ్ అండ్ పింక్ పీచ్ కలర్.
ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు అంటూ సపరేట్ గా ఇవ్వకుండా మనకి ఇక్కడ కడ్డీ బోర్డర్స్ ఏవైతే ఇచ్చారో అదే స్టైల్లో మనకి ఒక బోర్డర్ లుక్ తీసుకొచ్చారనమాట. ఇక్కడ లైట్ ఆరెంజ్ కలర్ ఉంది కాబట్టి ఆరెంజ్ షేడ్ బ్యాక్గ్రౌండ్ లో ఇచ్చారు. కింద పీచ్ కలర్ ఉంది కాబట్టి పీచ్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ లో ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఫుల్ సారీ అంతా కూడా చాలా గ్రాండ్ గా డిజైన్ చేశారండి. కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ తీసుకున్నారు. ఇక్కడ మనకి నెమలి పించాల డిజైన్ వచ్చిందనమాట. ఆరెంజ్ గ్రీన్ అలాగే పీకాక్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో నెమలి పించాలని స్మాల్ సైజ్ లో తీసుకున్నారు. శారీ మొత్తం కూడా ఈ చిన్న చిన్న బుటీస్ అనేది కంటిన్యూ చేశారు. అలాగే కింద బోర్డర్ ఈ శారీకి మెయిన్ అండి. బ్యాక్గ్రౌండ్ కూడా పీచ్ కలర్, లేడీస్ ఫేవరెట్ కలర్ అన్నమాట పీచ్ కలర్. ఈ కలర్ కాంబినేషన్ పైన మనకి పీకాక్స్ ని మరీ హెవీ లుక్ కాకుండా కొంచెం ఎంటీగా అంటే ఓన్లీ అవుట్ లైన్ లుక్ అనేది తెలిసే విధంగా అన్ని కలర్స్ అండి. థ్రెడ్స్ లో ఎన్ని కలర్స్ ఉంటాయో అన్ని కలర్స్ తో మనకి పీకాక్ ని డిజైన్ చేశారు. ఒక క్రీపర్ మీద స్టాండింగ్ పొజిషన్ లో ఉన్న పీకాక్ ని ఇచ్చారు. ఈ డిజైనర్ బోర్డర్ అనేది ఈ శారీ స్టార్టింగ్ నుంచి అంటే పళ్ళు నుంచి స్టార్ట్ చేసి శారీ ఎండింగ్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. కుచిళ్ళ పార్ట్ లో వచ్చేసరికి ఏంటంటే మనకి షోల్డర్ పార్ట్ ఎట్లాగో కనిపించదు కాబట్టి అక్కడ మిస్ చేసి మిగిలిన పార్ట్ అంతా కూడా ఇంతకు ముందు మనం ఫ్రంట్ ఏదైతే చూసామో అదే సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. దీనికి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి? బ్లౌజ్ బాగుంటుందండి, మంచి షేడెడ్ బ్లౌజ్ ఇస్తారు. కింద పీచ్ కలర్ ఏదైతే ఉందో డార్క్ కలర్ ఆ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. టోటల్ గా అంటే షోల్డర్ పార్ట్ లో లైట్ ఆరెంజ్ షేడ్ వచ్చింది కాబట్టి కాంట్రాస్ట్ లో పీచ్ కలర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 4100 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 4100 రూపీస్ కి అవైలబుల్ ఉంటుంది. దీంట్లో కలర్స్ ఉన్నాయండి. దీంతో మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి. సిల్క్ కోటాలో డిజైన్స్ కలర్స్ అయితే షేడెడ్స్ అలా మారుతూ పీకాక్ డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, అంటే సేమ్ ఫ్యాబ్రిక్ లో మనకి నంబర్ ఆఫ్ డిజైనర్ సారీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసరికి టోటల్ గా ప్యూర్ షిఫాన్ అండి. పైన మనకి షోల్డర్ డిజైనర్ సారీస్ లో ప్యూర్ షిఫాన్. ఇది లంగావని స్టైల్. లంగావని స్టైల్ అండి. పైన మనకి మంచి బ్లూ ఇచ్చారు, డార్క్ బ్లూ. బోర్డర్స్ చూసినట్లయితే మనకి క్రీమ్ కలర్ బేస్ తీసుకుని దానిపైన మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ తో లైట్ ఒక లేయర్ లాగా డిజైన్ ఇచ్చారు. దాని కింద వచ్చేసరికి మనకి ఓన్లీ పిటాయి వర్క్ తో లేస్ టైప్ లో ఒక టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ యాడ్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా సెల్ఫ్ కలర్ లైన్స్ ఇచ్చారండి. దాంట్లోనే మనకి కొంచెం క్రషర్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఈ బోర్డర్ ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ శారీలో మెయిన్ మనం చెప్పుకోవాల్సింది ఈ మధ్యలో మనకి ప్యాచ్ వర్క్స్ లాగా ఇచ్చారు కదా. ఈ ప్యాచ్ వర్క్ వచ్చేసరికి టోటల్ గా గోల్డ్ కలర్ ఫ్లవర్ సపరేట్ గా ఒక లేయర్ టైప్ లో ఎంబోస్ లుక్ కనిపిస్తుంది. అక్కడక్కడ మనకి కుందన్స్ అండ్ మిర్రర్ వర్క్ ఇచ్చేసి సపరేట్ గా ఒక చిన్న ఫ్లవర్ ని యాడ్ చేశారు. దాని చుట్టూ అంతా కూడా డిజైనర్ ఫ్లవర్ లుక్ రావడానికి మనకి చిన్న చిన్న కుందన్స్ 0 సైజ్ కుందన్స్ తీసుకున్నారు. ఓన్లీ అంటే బోర్డర్ మనకి గోల్డ్ కలర్ అనేది కనిపిస్తుంది కాబట్టి అదే కలర్ కాంబినేషన్ తో మధ్యలో డిజైన్ వచ్చింది. ఇక్కడ బేస్ కొంచెం డార్క్ కలర్ అవ్వడం వల్ల ఇది బాగా హైలైట్ అవుతుంది. మన కుర్చీలోకి వచ్చేకాడికి మంచి కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. ఓకే, లైట్ ఆరెంజ్ మధ్యలో ఫ్లవర్స్ డిజైన్ అనేది కామన్ గా సారీ మొత్తం కూడా కంటిన్యూ చేశారు. ఇక్కడ ఏదైతే ఫ్లవర్ డిజైన్ చూసామో అదే డిజైన్ 2 కలర్స్ మిక్స్ అంటే గోల్డ్ స్పాట్ కలర్ వస్తుంది. ఆ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని సేమ్ డిజైన్ అనేది ఉంటుంది. సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మరి ఈ 2 కలర్స్ ఉన్నటువంటి బ్యూటిఫుల్ సారీకి ఎలాంటి బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ మనకి బోర్డర్ వీట్ కలర్ ఇచ్చి మంచి వర్క్ బ్లౌజ్ ఇచ్చారండి. ఫుల్ లేస్ వర్క్ లో ఏదైతే మనం థ్రెడ్ వర్క్ పిటాయి వర్క్ చూస్తున్నామో ఇదే వర్క్ తో మనకి టోటల్ బ్లౌజ్ మొత్తం కూడా 2 సైడ్స్ నెక్ పార్ట్స్ అలాగే హెవీగా కనిపించే విధంగా హ్యాండ్స్ పార్ట్ కూడా ఇచ్చేసారు. 3 కలర్స్ తో ఉన్నటువంటి ఈ బ్యూటిఫుల్ సారీ కాస్ట్ ఇది వచ్చి 3200 పడుతుందండి. ఓన్లీ 3200 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ పట్టు ఫ్యాన్సీ సారీస్ లో ఉన్న ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది వాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.